శ్రీ నమస్తుభ్యం విష్ణుశ్చ ప్రియవల్లభే యదో హిరఃమాదయో దేవా సృష్టిస్థిత్యంతకారిణః నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే అమ్మా గోపి, బామా నీతో పాటు పొద్దున్నే పూజ చేస్తోంది ఎవరే అమ్మాయి? చంటిబాబాయ్ కూతురు వసుంధర. ఓ, మన చంటిగాడు కూతురా? నిన్నే వచ్చింది. మీరు గుడికి వెళ్ళారు కనుక మహాలక్ష్మిలాగున్నావమ్మా. వసుంధర, చంటిగాడు బాగున్నాడా? బాగున్నానని చెప్తుంది. వస్తాను తల్లి. ఏమే గంగిరెద్దులా తల ఊపుతావంటే? పెద్దోళ్ళు అడిగితే సమాధానం చెప్పొచ్చుగా. కాళ్ళ మీద పడి నమస్కరించాలి. ఇవన్నీ తెలియదు. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పూజలు పునస్కారాలు, దేవుడు కళ్ళు పోతాయి. వెళ్ళి మొహం కడుకో. అలాగే. అబ్బాబా అబ్బాబా ఉండు నాన్న, అవతల కాకులు వస్తాయేమో. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దామని నన్ను అడుగుతారేంటి నాన్న? నాకేం తెలుసు? నీకేం తెలుసా? నువ్వు తీసుకురామంటాను కదా అమ్మాయిని తీసుకొచ్చాను. మీరే తీసుకొచ్చారా నాన్న? అమ్మాయి మాత్రం బంగారంలా ఉంది నాన్న. బా, ఈ అమ్మాయి బంగారమేలే. ఏం చేద్దాం ఇప్పుడు? అబ్బా ఏం చేద్దామని నన్ను అడుగుతారేంటి నాన్న? అసలే వాళ్ళ ముగ్గురు నా మీద అనుమానంతో ఎక్కడ కనబడితే అక్కడ నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళకి కనపడకుండా ఇక్కడిక్కడ దాక్కుంటున్నారు. సత్తిపండు. షు. ఏం చేద్దాం? అబ్బా ఏం చేద్దామని మళ్ళీ నన్ను అడుగుతారేంటి నాన్న మీరు? ఎక్కడ దాక్కున్నారు? ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చాడు ఎందుకు? నోరు మూయ్. నేనే అమ్మాయిని తీసుకొచ్చాను. నీ డౌట్ అవునా? ఛీ, తప్పు కదూ? తప్పేనా? వెళ్ళు కిందకి. ఇటు. ఓహో. ఏంటి? వెనక్కి తిరగకుండా స్ట్రైట్ గా వెళ్ళిపో. ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బా ఏం చేద్దామని మళ్ళీ నన్ను అడుగుతారేంటి? నాకేం తెలియదు అసలు. ఏం చేద్దాం చెప్పు సత్తిపండు. ఒక ఐడియా. ఈ సంగతి అమ్మకి చెప్తే చెప్పు తీసుకుని కొడుతుంది. నన్ను వెంటనే పంపించేస్తుంది. ఏంటి? చెప్పు. ఇప్పుడు నిజంగానే ఐడియా తట్టింది. ఈ సంగతి వదిలేకి చెప్తే. ఆహా, అదిరిపోయింది. నేను చూడలేదు. టెంప్ట్ అయిపోయింది.